పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో గోమాతలకు ఘోర అవమానం జరుగుతున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. వందలాది గోవులకు నిలువు నీడ లేకుండా పోవడంతో పాటు నీరు, గడ్డి, కనీస వస్తువులు లేకపోవడంతో చివరకు అడవులు పాలవుతున్నాయి. మరికొన్ని కబేళాలకు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. మాతాపిత గోశాల నిర్వాహకులు పసుపులేటి పిచ్చయ్యకు 4 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 907/16Bలో 3 ఎకరాల స్థలం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ మాన్యువల్ డీకే పట్టా ఇచ్చింది. కానీ ఆ భూమిని ఆన్లైన్ చేయకపోవడంతో విద్యుత్ మరియు నీటి వసతి లేక అడవుల పాలై మృత్యువాత పడుతున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా గోవు సంరక్షణకు పట్టించుకోవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి 15వ తేదీలోపు స్పందించకపోతే గోవులను తహసీల్దార్ కార్యాలయంలోకి తీసుకువెళ్లి నిరసన తెలుపుతామని నిర్వాహకులు అల్టిమేటం ఇచ్చారు. తెలుగువారికి